సోషల్ మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు పెదవంగర గ్రామ తహసీల్దార్ ఆఫీసులో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, మార్చి 9వ తారీఖున పడమటి తండ గ్రామానికి చెందిన ఒక రైతు మరణించినాడు. అయితే ఆయన పేరు మీద గట్లకుంట శివారులో 3 ఎకరాల 9 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అట్టి భూమిని వాళ్ళ కొడుకు పేరు మీదికి మార్చడం కొరకు 25 సెప్టెంబర్ 2025 రోజు మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ మేరకు తహసీల్దార్ గారు ఆర్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఉంటే ఆర్ఐ గారు గ్రామానికి వచ్చి వివరాలు సేకరించడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్టు కూడా సమర్పించడం జరిగింది. అయితే అక్టోబర్ 24 రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఆఫీస్కి పిలిచి సంతకాలు తీసుకున్నారు. డిజిటలైజేషన్ కూడా అయిపోయింది. 24/10/2025 నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళ పేర్ల మీద సక్సెషన్ కాకుండా ఫైల్ ఆగిపోయింది. ఫైల్ ఎందుకు ఆపినారు సార్ అని చెప్పి వారికి చనిపోయిన ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళ కోడలు పలుమార్లు తిరగడం జరిగింది తహసీల్దార్ దగ్గరికి. ఈ తహసీల్దార్ గారు ఈ మ్యుటేషన్ ఫైల్ సక్సెషన్ ఫైల్ కంప్లీట్ చేయాలి అని అంటే తనకు 20,000 రూపాయలు ఇస్తేనే నేను కంప్లీట్ చేస్తా అని చెప్పినారు. అయితే డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీకి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే నిన్నగాక మొన్న మరొకసారి వచ్చి సార్ నా ఫైల్ కంప్లీట్ చేయండి అంటే చివరికి 15,000 రూపాయలు ఇస్తేనే నేను ఫైల్ కంప్లీట్ చేస్తా అని తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. సో 20,000 ఇచ్చుకోలేను, 15,000 ఇచ్చుకుంటా అని ఒప్పుకొని మా దగ్గరికి వచ్చి చెప్పడంతో మేము ఈరోజు మా యాంగిల్లో మేము ట్రాప్ అరేంజ్ చేసి 15,000 రూపాయలు ఇస్తుండగా తహసీల్దార్ గారిని మరియు అతని డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, ట్రాప్ చేయడం జరిగింది. ఈ ట్రాప్లో నా పేరు సాంబయ్య, డిఎస్పీ ఏసీబీ వరంగల్ అండి. ఈ ట్రాప్లో మా ఇన్స్పెక్టర్స్ రాజు, ఎల్ రాజు అండ్ ఎస్ రాజు పాల్గొన్నారు. అలాగే అందరికీ ఒక అప్పీల్ ఏంటంటే, మిమ్మల్ని ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ పని చేయడం కొరకు డబ్బులు డిమాండ్ చేసేది ఉంటే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.